ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి తర్వాత విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వెంటనే చేయలేదు. ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు, చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, కొత్త రాష్ట్రం రాజధాని కూడా లేదు, రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం కట్టుకోవాలి, అది సంథింగ్ దాంతో బాగా ఆలస్యమైంది. కానీ బ్యాక్ ఎండ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఏంటి అనే దాని మీద చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత కసరత్తు చేసినా కూడా దాన్ని ఎందుకో టేకప్ చేయలేకపోయారు. కాబట్టి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గాను 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ గానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు స్టార్ట్ చేశారు. ఆయన పెద్దగా ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎలా ఉన్నవి ఉన్నట్టుగా ఆ 25 జిల్లాలుగా చేసేసి మన్యం ప్రాంతంలో ఏజెన్సీ కాబట్టి దానికి అక్కడ అదనంగా ఒక జిల్లా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో మన్యం జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు. సో పార్వతీపురం ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ఒక కొత్త జిల్లా మాత్రమే ఆయన చేసింది. సో దాంతో 26 జిల్లాలు ఏర్పాటు చేసినట్టయింది. అందులో పెద్దగా చెప్పుకోదగ్గ ఇదేం లేదు. పార్లమెంట్ జిల్లాలు చేశారు, అందులో డౌట్ లేదు, దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే పార్లమెంటు నియోజకవర్గాలు ఎలా అయితే ఉన్నాయో వాటినే జిల్లాలుగా చేశారు. అక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి పెద్దగా మార్పు జరగలేదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తే నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం జిల్లా కేంద్రంగా జరగాలి అని చెప్పేది అప్పట్లో కొంత అక్కడ ఇది జరిగింది. బట్ నరసాపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటైంది. ఉదాహరణకి చెప్తున్నాను నేను. అలాగే రాజంపేట జిల్లాకు సంబంధించి రాజంపేట పార్లమెంటు స్థానంలో మదనపల్లి కేంద్రంగా చేయాలనేది ఒక చర్చ, ఒక ఉద్యమం, ఒక బలమైన డిమాండ్ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని లెక్క చేయాలి. రాజంపేట జిల్లాగానే ఆయన దాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద అలా 25కు 25 పార్లమెంట్లు అదనంగా మన్యం జిల్లా ఒకటి ఏర్పాటైంది. సో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ 26 జిల్లాలకు సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో జరగల. కలెక్టరేట్ భవనాలు కానీ ఇవి కానీ మౌలిక వసతులు కానీ భవనాలు కానీ అవేం పెద్దగా అదేలా. బట్ పరిపాలన జరిగింది. 26 జిల్లాలుగా పరిపాలన జరుగుతూ వచ్చింది. అయితే అక్కడక్కడ జిల్లా కేంద్రంగా దూరమైంది అనేది, ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గాలు వేరు, జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు జిల్లా కేంద్రం వీలైనంత వరకు సెంటర్ పాయింట్లో ఉంటే ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా అటు ఇటుగా జిల్లా కేంద్రం ఉండాలి, సమదూరంలో ఉండాలి అనేది మినిమం ఒక ప్రాథమిక సూత్రం అనుకోవచ్చు, మినిమం కామన్ సెన్స్ అనుకోవచ్చు. అది జరగల. అప్పటి నుంచి కొంత ఈ జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళు పక్క జిల్లాకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గ పరంగా చూస్తే వాళ్ళు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు అవుతారు. ఉదాహరణకి గన్నవరం తీసుకుంటే అది విజయవాడలోనే ఉంటుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటుంది. అలాగే పెనమలూరు నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెనమలూరు నియోజకవర్గం కూడా విజయవాడే, పార్ట్ ఆఫ్ విజయవాడే. ఈ రెండు తీసుకెళ్ళి మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు. ఎందుకంటే అవి మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వస్తాయని చెప్పే దీంతో ఉద్దేశంతో. అలాగే విజయవాడ సగం నుంచి ఇటు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. అదొక ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా చేశారో తెలియదు. కానీ ఎన్టీఆర్ సొంత ఊరు కూడా అటు ఇప్పుడు కృష్ణా జిల్లా అంటున్న దాంట్లో ఉంటుంది. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టకుండా దానికేమో కృష్ణా అని పేరు పెట్టారు, దీనికేమో ఎన్టీఆర్ అని పేరు పెట్టారు. అది కూడా కొంత వివాదాస్పదమైంది. సరే ఏదో పెట్టారు, మొత్తం మీద పెద్ద ఆయన జ్ఞాపకంగా పెట్టారు అనేది ఓకే రైట్, అది కూడా తీసేసిన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అటు గన్నవరం ఇటు పెనమలూరు సగం విజయవాడ 2 నియోజకవర్గాలే. అట్లాంటిది ఆ 2 తీసుకెళ్ళి ఆ మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాలో కలిపారు. ఇట్లా చాలా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా ఎక్సర్సైజ్ జరుగుతోంది దాని మీద. ఏ నియోజకవర్గాలు ఎటుపోతాయి, ఏ జిల్లాలు కొత్తగా ఏర్పడతాయి, ఏ జిల్లాలు ఉన్నవి ఉన్నట్టుగా ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిల్లాలు ఎలా ఉండబోతున్నాయి. ఉదాహరణకి ప్రకాశం జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలు కనుక అమలు చేస్తే ఉన్న ప్రకాశం జిల్లా
దశాబ్దాలుగా క్రితం ఏర్పడిన ప్రకాశం జిల్లా నామమాత్రం అయిపోతుంది. ఒకే ఒక్క ఒంగోలు నియోజకవర్గంతో ప్రకాశం జిల్లా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం అధికారులు కలిసి తయారు చేస్తున్న ప్రతిపాదనలు కనుక ఉన్నట్టుగా అమలు చేస్తే, లేదా కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశంలో కలిపితే అప్పుడు 2 నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా ఉంటుంది. సో ఏం చేయాలనేది ఒకటి. మార్కాపురం ప్రతిపాదన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన హామీ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని. కాబట్టి అందులో పెద్దగా అన్డిస్ప్యూటెడ్లీ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాల్సిందే. దానికి పెద్ద ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని మండలాలు అటు ఇటు ఉన్నాయి, ఏదో కలపాలి ఉన్నా కూడా అది ఏర్పాటు చేయాలి. అయితే మదనపల్లి జిల్లా అనేది ఒక పెద్ద డిమాండ్. మదనపల్లిని జిల్లా అన్న చేయండి, లేదా రాజంపేట జిల్లా కేంద్రాన్ని మదనపల్లి అన్న మార్చండి అనేది ఒక డిమాండ్. మరి అది ఎట్లా చేస్తారు అనే దాని మీద చర్చ ఉంది. ఈ కొత్తగా రాజకీయంగా చెప్తున్నది ఏంటంటే మదనపల్లి జిల్లాగా, మదనపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినట్లయితే అది రాజకీయంగా కొంత అంత కలిసి వచ్చే అంశం కాదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆ మాటకు వస్తే. అందుకని కొత్త జిల్లా ఏర్పాటు చేయకుండా రాజంపేట జిల్లా కేంద్రాన్ని కొత్త మదనపల్లికి మారుస్తారా, ఇలాంటివి ఏవో కొన్ని చమక్కులు కనపడతా ఉన్నాయి. అలాగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, డిలీషన్స్, ఎడిషన్స్ ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇట్లాంటి కొన్ని మార్పులు మనం చూడబోతున్నాం. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వెంకటగిరిని తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరులో కలుపుతారు అనేది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి, 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 679 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు లేదా కసరత్తు ప్రకారం ఏంటంటే ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్లోనే ఉండాలి. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 డివిజన్లకి ఇదే ఉన్నాయి, చాలా నియోజకవర్గాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే మండలాలు, ఆ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాలు ఉంటాయి, ఈ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాలు ఉంటాయి, కానీ నియోజకవర్గంలో మాత్రం ఈ మండలాలు ఉంటాయి. అంటే ఒక నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ మండలాల డివిజన్ ప్రకారం వేర్వేరు రెవెన్యూ డివిజన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడున్న సిస్టంలో. అలా కాకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్లోనే ఉండాలి. ఇది ఆయన ఇప్పుడు కొత్త మంత్రివర్గం సూత్రీకరిస్తున్నది. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2 జిల్లాల్లో కూడా ఉండకూడదు, ఒకే జిల్లాలో ఉండాలి. ఇట్లాంటివి కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నారు. ఈ ప్రకారం చేస్తే కొత్తగా ఏర్పడే జిల్లాలన్నీ, లేదా ఈ ఉన్న జిల్లా కేంద్రాలను అటు ఇటు మార్చి మండలాలను అటు ఇటు మార్చి కొత్త మండలం అవసరమైతే ఇంకోటి చెప్తున్నారు, ఇప్పుడున్న మండలాలలో ఏవైనా పెద్ద గ్రామాలు ఉంటే దానికి చుట్టూ ఉన్న హ్యామ్లెట్స్ని కలుపుకొని దాన్ని ఒక మండలంగా తయారు చేయాలని. అంటే ఈ రకంగా చూసినా కూడా అదనంగా ఒక 20 నుంచి 30 మండలాలు అదనంగా కొత్త మండలాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే 700 దాటే అవకాశం ఉంది మండలాల సంఖ్య. సో ఈ కొత్త సెటప్ ఎలా ఉండబోతోంది, అసలు కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా ఏమైనా, లేక ఉన్న జిల్లా కేంద్రాలను అటు ఇటుగా మార్చుకొని సెంటర్ పాయింట్కి తీసుకొచ్చి వాటిని పునర్వ్యవస్థీకరించుకుని అట్లా ఏమన్నా చేయబోతున్నారా, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటైతే అక్కడ కొంత గ్రోత్ కూడా వస్తుంది, రియల్ ఎస్టేట్ గ్రోత్ కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో పరిపాలనాపరమైన సౌలభ్యం దగ్గరికి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా నో డౌట్ కొత్త జిల్లాలు ఏర్పాటైతే ప్రజలకి చాలా మంచిది. కలెక్టర్ల వ్యవస్థ పెరుగుతుంది, కలెక్టరేట్లు దగ్గర అవుతాయి. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండే జిల్లా కేంద్రానికి వెళ్ళడం కాకుండా అంతకుముందు మండలాలు ఏర్పడిన తర్వాత ఎలాగైతే పరిపాలన ప్రజల ముందుకు వచ్చిందో జిల్లాలు ఏర్పాటవడం వల్ల వస్తుంది నో డౌట్. సో అందువల్ల ఇంకా ఎన్ని జిల్లాలు కొత్తగా ఏర్పాటు అవుతాయనే దాని మీద చాలా కసరత్తు జరుగుతోంది. మొన్న ఉపసంఘం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కొంత సీరియస్గా దాన్ని పక్కన పెట్టి ఇంకా మార్పులు చేయండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది అంతర్గతంగా. అది ఆయనకు పూర్తిగా నచ్చలేదు. అంటే కొన్ని బాగానే ఉన్నా కూడా కొన్ని ప్రతిపాదనలు నచ్చలేదు, వాటిని ఇంకా మార్చాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టారని కూడా చెప్తున్నారు. సో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ కొత్త జిల్లాలు వస్తాయి, ఎక్కడెక్కడ ఉన్న జిల్లాలు పోతాయి, లేదా కొత్త డివిజన్లు ఎక్కడ ఏర్పడతాయి, కొత్త మండలాలు ఎక్కడ ఏర్పడతాయి,
ఏంటి ఈ డిబేట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అలాగే లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి శెట్టి బాబ్జీ గారు, అండ్ సామాజిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పోతుల బాలకోటే గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వరప్రసాద్ గారితో మాట్లాడదాం. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. వరప్రసాద్ గారు, ఈ జిల్లాల గారు బాబ్జీ గారు అందరికీ ఈ జిల్లాలకు సంబంధించి మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మీరు ఒక ఎక్సర్సైజ్ చేసి నోట్స్ పట్టు తిరుగుతూ ఉండేవాళ్ళు సెక్రటేరియట్లో, చూస్తుండేవాడిని. సరే, అది అయిపోయింది అనుకోండి, ఆ జమానా పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చారు, ఒకటి అదనంగా కూడా చేశారు మన్యం జిల్లాగా, రైట్? ఇప్పుడు మీరు చేయబోతున్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయబోతున్న ఆ మార్పులు లేదా రూపురేఖలు ఎలా ఉండబోతోంది? ఆ పునర్విభజన అనండి, పునర్వ్యవస్థీకరణ అనండి, వాట్ ఎవర్. నేను జస్ట్ బ్రీఫ్ హిస్టరీ చెప్పి మీకు ఇప్పుడు ప్రజెంట్ కంటెస్ట్లోకి వస్తానండి. 2009-10లో కర్నూలు జిల్లాకి పెద్ద వరద వచ్చింది. కృష్ణానది బాగా పొంగి పెద్ద వరద వచ్చింది. ఆ వరదలు దాదాపు 200-300 మంది చనిపోయారు. ఆ టైంలో నేను కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ అండి. నేను కర్నూలు నగరంలో చాలా విలేజెస్, అదంటే రిమోట్ ప్రాంతాలకు వెళ్ళి ఆ డెడ్ బాడీస్ని తీసుకురావడం, ఇవన్నీ ప్రత్యక్షంగా నేను కూడా పార్టిసిపేట్, కలెక్టర్, ఎస్పీ, నేను, తర్వాత ఇప్పుడు ఈ మీనా గారు కలెక్టర్, ఇప్పుడు మన స్టేట్ సెక్రటరీ మీనా గారు కలెక్టర్ గారు, నేను, అప్పుడు ఎస్పీ శ్రీకాంత్ అని ఉండేవాళ్ళు, మేము అందరం నీళ్ళలో పరిగెత్తామండి, శవాలు మోసుకుంటూ వచ్చేసాం, డెడ్ బాడీస్ని చాలామంది రక్షించాం. ఆ సందర్భంగా మంత్రాలయంలో చాలామంది చనిపోయారు. దేవాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ అని చూస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ చాలా పశువులు, చాలా గోవులు, తర్వాత చాలామంది పూజారులు చాలామంది చనిపోయారు అక్కడ ఆ దేవాలయం చుట్టూ ఉండేవాళ్ళు. ఏంటి కారణం? ఇక్కడికి ఇంకా అడ్మినిస్ట్రేషన్ రీచ్ అవ్వట్లేదు. ఎక్కడో మంత్రాలయం చాలా దూరం ఉంది, కర్నూలు అంటే అక్కడ దగ్గర ఉంది కాబట్టి అక్కడక్కడ ఏదో ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మంత్రాలయంలో ఉండే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. మంత్రాలయంలో ఉన్నటువంటి చాలా 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 వెనుకబడిన ప్రాంతం అండి. మంత్రాలయం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పటికీ మన సమాజానికి, సభ్య సమాజానికి 50 సంవత్సరాలు వెనక ఉంటుందండి. అది అంత బ్యాక్వర్డ్ ఏరియా, అది ఇంకా చాలా కనెక్టివిటీ రాలేదు అక్కడ, అడ్మినిస్ట్రేటివ్ కనెక్టివిటీ. దీని అంతటి కారణం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, జిల్లాలు పెద్ద అయిపోయినాయి. ఎక్కడ కర్నూలు, ఎక్కడ మంత్రాలయం, కలెక్టర్ రీచ్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది. అదేవిధంగా గుంటూరు ఉందండి, గుంటూరు నుంచి రేపల్లి ఏదైనా జరిగితే కలెక్టర్ రేపల్లి వెళ్తే ఒక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంటుందండి. మళ్ళీ పల్నాడు, వెల్దుర్తి, బొల్లాపల్లి అటువైపు జరిగితే ఏదైనా సంఘటనలు అయితే వెళ్ళాలనుకుంటే ఆ రోజు వెళ్ళలేదు, నెక్స్ట్ డే వెళ్ళాల్సిందే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఎనీ యంత్రాంగం కానీ. దాదాపు అది ఒక 150 కిలోమీటర్లు. అదే బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి చాలా చాలా. ఇప్పుడు 73లో ఒక చిన్న సవరణ జరిగింది. తర్వాత ఈ కలెక్టరేట్స్ దగ్గర ఉండాలి, పరిపాలనా కేంద్రం అంతా కలెక్టరేట్. వెల్ఫేర్ స్కీమ్స్ పెరిగాయి, అడ్మినిస్ట్రేషన్ పెరిగింది, స్కాలర్షిప్స్ పెరిగాయి, హాస్పిటల్ సర్వీస్ పెరిగింది, ఆరోగ్యశ్రీ పెరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ సెంట్రిక్గా ఉంటాయండి. ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, లేకపోతే వైట్ కార్డ్స్ కానీ, రేషన్ కానీ, ఎవ్రీథింగ్ కలెక్టర్ సెంట్రిక్గా అడ్మినిస్ట్రేట్ ఉంటుంది. కాబట్టి చిన్న జిల్లాలు చేయాలని చెప్పి నేను అప్పుడు పెద్ద స్లోగన్ ఇచ్చానండి. చిన్న జిల్లాలు చేసి అడ్మినిస్ట్రేషన్ కాపాడాలని చెప్పాను నేను. చెప్తే అప్పుడు సోనియా గాంధీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. నేను ఆ మోడల్ తయారు చేసుకుని వెళ్తే సోనియా గాంధీ గారు, ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అంశం కదా, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, నేను కూడా మా సెంటర్ నుంచి మేము కూడా చెప్తామంటే నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాకు చిన్న జిల్లాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి, నేను అందుకనే మీ రెవెన్యూ డివిజన్, గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చా కానీ మీకు, నేను గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చి పల్నాడు హెడ్ క్వార్టర్గా గురజాలకు కావాలని నాకు పెద్ద డిమాండ్ పెట్టారండి. చెప్తే నా గోలకు తట్టుకోలేక గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చాడు కానీ అది ఇంకా తర్వాత దానికి చెప్తాను. ఆయన మేము మదనపల్లిని కూడా నేను మార్చుకోలేదండి. మా మదనపల్లి మా ఏరియా పెద్ద రెవెన్యూ డివిజన్, పెద్ద రెవెన్యూ డివిజన్ ఉండాలి, రెవెన్యూ డివిజన్స్ కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఆయన పెద్ద ఉండాలి, ఫ్యూడల్ ఫ్యామిలీస్ వచ్చారు కదా, వాళ్ళు అలా థింక్ చేస్తూ ఉంటారు. తర్వాత నేను దాన్ని కాన్స్టిట్యున్సీగా చేస్తూ ఉంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ వీళ్ళందరూ నాతో మాట్లాడారు. నా చిన్న జిల్లాలో మంచి కాన్సెప్ట్ చేయండి, అది చేయండి అని చెప్పారు. అలాగా అందరూ రాష్ట్రంలో రాజకీయ నాయకులంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. చివరికి ఏమైందంటే ఇండియా టుడే అప్పుడు తెలుగు వచ్చేదండి. ఇండియా టుడే తెలుగులో నా ఫస్ట్ బ్యానర్ ఐటమ్ నాదేసి వరప్రసాద్ చాణక్యం
ఇది తెలంగాణకు వ్యతిరేకంగా వరప్రసాద్ చిన్న జిల్లాలు తీసుకొస్తున్నాడని చెప్పాడు. నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి నా ఉద్దేశం తెలంగాణ కాదు, అడ్మినిస్ట్రేషన్ పేద ప్రజల పక్షాన అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి కాబట్టి చిన్న జిల్లాలు చాలా అవసరం. అప్పుడేటో బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ కలెక్షన్ కోసం కలెక్టరేట్లు పెట్టారు, ఇప్పుడు రెవెన్యూ కాదు ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి కలెక్టరేట్స్ అని చెప్పేది నా కాన్సెప్ట్. సరే ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఆయన ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా చేశారు. ఆ జిల్లాలు చేస్తూ ఆయన ఒక హ్యాంకీ ప్యాంకీగా చేశారు. ఎలాగూ ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు అప్పుడున్న డీలిమిటేషన్ కమిషన్ అది వాళ్ళు ఏదో కొన్ని ప్రయారిటీస్లో ఆ మండలం ఇక్కడ ఆ మండలం ఇక్కడ ఎక్కడైతే మనం గెలుస్తాం మన పార్టీకి అనుకున్నాం అట్లా చాలా చాలా మిస్ మ్యాచ్ చేస్తారు. వాటి ఆధారంగా చేసి ఈ కలెక్టరేట్స్ అంటే ఈ చారిత్రక సంబంధాలని సాంస్కృతిక సంబంధాలని భౌగోళిక సంబంధాలను చూడకుండా కేవలం అతను ఒక నోటి మాటతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎవరు ఉన్నారు అతిథి తెలివితేటలైన ఆయన మాటలని మొత్తం చేశారు. ఇంకా ఎంత అజాల్ట్ చేశాడంటే ప్రజలు సెన్సిటివిటీ గమనించకుండా అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాడు మన కోనసీమ జిల్లా. దానివల్ల పెద్ద వివాదం వచ్చింది. ఆ గల్ఫ్ దళితుల మధ్య మిగతా సమాజం మధ్య ఒక 70-75 సంవత్సరాలుగా ఒక అవినాభావ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతూ ఉన్న సంబంధాలని వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ అది అనౌన్స్ చేయడం పెద్ద అల్లర్లు జరిగాయి. ఈ విధంగా అతను చాలా హ్యాంకీ అన్ని జిల్లాలు అట్లే ఉంది. గుంటూరు తీసుకోండి, పల్నాడు తీసుకోండి, ఎక్కడ పోయినా కృష్ణా జిల్లా తీసుకోండి. ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కాదు, ఎన్టీఆర్ లేని జిల్లా అని తెస్తాడు, ఇంకెక్కడో ఇంకేదో తెస్తాడు. తన ఇష్టం ఎట్లా తనకు మనసుకి ఏది నచ్చితే ఎవరో పక్కన వాళ్ళు ఏం చెప్తుంది. మన మదనపల్లి చిత్తూరు జిల్లాలో అయితే అక్కడ ఒక ఎంపీ గారు చెప్పగానే ఆయన ఇష్టం ఆయనకు అనుకూలంగా అటు మార్చేశాడు. ఈ విధంగా హ్యాంకీ ప్యాంకింగ్ జరిగింది. దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అవుతా ఉంది, ప్రజలకు యాక్సెసిబిలిటీ తగ్గిపోతా ఉంది, కల్చరల్ యాక్సెస్ లేదు, హిస్టారికల్ కనెక్టివిటీ లేదు. మార్కాపురం లాంటిది, మార్కాపురం గిద్దలూరు ఒంగోలు రావాలంటే ఎంత దూరం అండి వాళ్ళు, ఎర్రగొండపాలెం ఈ ప్రాంతం వాళ్ళు ఎంత దూరం, వాళ్ళని ఒంగోలు జిల్లా పెడతాడు, పక్కనే ఉన్న అద్దం కింద వచ్చి బాపట్ల జిల్లాలో పెడతాడు. ఈ విధంగా చాలా గందరగోళం చేశాడు ఆయన. చేయటం వల్ల ఇప్పుడు అది సరిదిద్దే అవకాశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నేను పర్సనల్గా వెళ్ళాను, మా టీంతో వెళ్ళి నేను మెమోరాండం ఇచ్చాను. మెమోరాండం ఇచ్చి ఇదే సందర్భంలో మండలాలు చాలా పెద్దగైపోయాయి, మండలాలను కూడా తగ్గించండి, సైజు తగ్గించండి, తాలూకా సైజులు తగ్గించండి, డిస్ట్రిక్ట్ సైజుని ఇలా పెట్టండి, ఇది చాలా చాలా టౌన్స్ పెరిగే వాటిని మున్సిపాలిటీగా మార్చండి, కొన్ని మండలాల సైజు పెద్దవి దాన్ని తగ్గించండి అని చాలా కొన్ని సూచనలు చేశారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒకేసారి రిఫార్మ్ చేస్తే రేపు డీలిమిటేషన్ కనెక్టివిటీకి సరిపోతుంది. అలా చేయకుండా ఆయన ఇష్టం చేయటం వల్ల ఇప్పుడు చాలా ఇది వచ్చింది. ఇది మంచి అవకాశం ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాల యొక్క రేపు డీలిమిటేషన్ ఉపసంఘం ఏం చర్చించింది, ఉపసంఘం ఎలాంటి నివేదిక ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం ఏం చర్చ జరుగుతోంది అనేది కొంత మీ నోటీస్ లో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వస్తున్నాను దానిలోకి వస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ప్రకాశం జిల్లా అద్దంకిని మాకు ఒంగోలు మార్చమని వాళ్ళు అంటున్నారు. మార్కాపురం జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. అది వెరీ క్వైట్ న్యాచురల్ డిమాండ్, ఆ జస్టిఫైబుల్ డిమాండ్. ఆ డిమాండ్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అది ఆయన ఎలక్షన్ టైంలో ప్రకటించి అదొకటి అనుకూలంగా ఉంది. అరకు జిల్లా చాలా విస్తృతమైన ప్రాంతం కాబట్టి దాన్ని 2 చేయాలన్నా అది కూడా జెన్యునే. నేననేది ఏంటంటే 2-3 జిల్లాలు ఇట్లే జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఉంటే ఎలా ఉంది. మదనపల్లి ఈజ్ అ వెరీ హిస్టారికల్ ప్లేస్ అండి. అక్కడ చాలా చాలా థియోసాఫికల్ సొసైటీ ఉంది. అక్కడ కరెక్టే గానీ మరి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చాడు. ఇప్పుడు అరకు ప్రాంతాన్ని 2 చేయాలి, తర్వాత మార్కాపురం చేయాలి, మదనపల్లి చేయాలి, ఇంకా దానితోటి ఇంకొకటి 2 డిమాండ్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో మార్కాపురం, మదనపల్లి ఖచ్చితంగా జరుగుతాయనేది ఒకటి వచ్చింది. కానీ మదనపల్లి విషయంలో కూడా మళ్ళీ కొంత ఏదో ఆలోచన చర్చ జరుగుతోందని వినబడుతోంది. ఎందుకంటే అటు పక్కనున్న అన్నమయ్య జిల్లా వాళ్ళతో, ఇటు చిత్తూరు జిల్లా వాళ్ళతో మరొక్కసారి చర్చించాలి అనేది అంటున్నారు. సో దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి బాబుజీ గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జిల్లాల ఏర్పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా చేసిన ఏర్పాటు, ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చేస్తున్న పునర్వ్యవస్థీకరణ కసరత్తు, వీటిని చూసినప్పుడు మీ వ్యూ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ప్రభుత్వ ఆలోచనని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ముందుగా
ముందుగా వికే గారు మీకు, వరప్రసాద్ గారికి, ప్యానల్ నమస్తే. ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఇది వరప్రసాద్ గారు చెప్పినట్టు మంచి ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారికి. అయితే గతంలో ముఖ్యమంత్రి గారు కనీసం ట్రాన్స్పరెన్సీ లేకుండా, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేస్తున్నప్పుడు మీరు కానీ నేను కానీ అందరం మనం మొదటి నుంచి పరిపాలన వికేంద్రీకరణ కోరుకున్నాం, పరిపాలన సులభతరం కావాలని కోరుకున్నాం అన్ని చోట్ల. కాబట్టి ఒక చిన్న జిల్లాలో అయితే పరిపాలన బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటారు అనుకున్నాం. కానీ దురదృష్టం వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లానింగ్ లేకుండా పైనుంచి రాచరకపు ఆలోచనలాగా, రాచరకపు వ్యవస్థలాగా ఏదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు చేసేసారు. చేసేయడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఉందనుకోండి, పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ 6 కుర్చీలు ఉంటే కొత్త జిల్లాకి ఏమో ఇంకో 3 కుర్చీలు పంపించారు. అక్కడ అధికారులు లేరు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మౌలిక సదుపాయాలు లేవు, తీసుకెళ్లి అద్దె కొంపల్లో పెట్టారు. అక్కడ ఏమని అధికారులకు వెహికల్స్ లేవు, మౌలిక సదుపాయాలు లేవు, రికార్డ్స్ లేవు. ఇలాగ ఎందుకు చేశారు అని అంటే ఏమో మనకి గురజాడప్పారావు చెప్పినట్టు తాంబూలాలు ఇచ్చాం తమిళ సావండి అన్నట్టు ఆయన ఏదో చేసేసారు, జిల్లాలు ప్రకటించేశారు. ఆ రోజు నుంచి ఆ లోపం ఈ రోజుకి ఇంకా కొనసాగుతోంది. తర్వాత రెండోది ఆ రోజు చేసినప్పుడు కూడా ఇదే మళ్ళా ఇంకొక తొగలక పని ఏం చేశారంటే ప్రభుత్వాలు రీసర్వే అని చెప్పారు, భూములు రీసర్వే అన్నారు. ఈ రీసర్వే కూడా కొత్త డివిజన్ లో ఉన్నాయా, పాత డివిజన్ లో ఉన్నాయా, ఏ మండలంలోకి వెళ్ళాయి, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళాయి అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ ఇబ్బందిమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది ఏంటి, చేసింది ఏంటి అన్నది ఆయనకు అర్థం కాలేదు, ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఈ రోజు దీన్ని సరిదిద్దడం కోసం ఈరోజు అనగానే సత్యప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒకటే రెవెన్యూ డివిజన్ లో ఉంచుతామని. మంచిదే, అవసరమే. కానీ నేను కోరుతున్నది ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కషన్ లో వచ్చినటువంటి మాటలే, మళ్ళా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలరా లేదా, రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారా, నిజంగా ప్రజా అవసరాలు అయితే మౌలిక సదుపాయాలు అంటే ముఖ్యంగా రెవెన్యూ సైడ్ పెద్ద సమస్య ఉంది వికే గారు. ఈ రెవెన్యూ సైడ్ సమస్యలు పరిష్కరించుకొని రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి వాటిని బైఫ్రికేట్ చేసి కావలసినటువంటి యంత్రాంగాన్ని ఇవ్వగలిగితేనే మనం ఈ బైఫ్రికేషన్ చేయడం కరెక్ట్. లేదనుకోండి ఈ గందరగోళం మళ్ళా రేపు మళ్ళా డీలిమిటేషన్స్ వచ్చేటప్పటికి ఇంకో కొత్త గందరగోళం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీసుకుంటే మాకు పార్వతీపురం అలాగా ఉండేది. సరే ఇప్పుడు ఏమైంది, శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్చర్లు కలిపారు, మళ్ళా రాజాముని తీసుకొచ్చి కలిపారు. జిల్లా బోర్డర్ లో అటు ఉన్నాయి శ్రీకాకుళంలో, కానీ నియోజకవర్గం చూసుకుంటే విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎస్కోట తీసుకుంటే విజయనగరం విశాఖపట్నం పార్లమెంట్ లో ఉంది, కానీ జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం ఉంది. ఇప్పుడు ఎస్కోట సంపూర్ణంగా అభివృద్ధి అయినటువంటి ఎస్కోటను తీసుకెళ్లి విశాఖపట్నంలో కలుపుతారంటారు. నేనేమని ఆల్రెడీ ఒక వినతిపత్రం ఇచ్చాను, నిజంగా ఎస్కోట్ ను మీరు కలపకుండా విజయనగరం జిల్లాకే ఉంచి విశాఖపట్నం పార్లమెంట్ లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తో పాటుగా పెందుర్తి మీరు కలిపేసుకోండి. పెందుర్తి అనకాపల్లిలో పెట్టారు, అక్కడ నుంచి గాజువాక ఉంటుంది కదా, సరిపోద్ది అని చెప్పని. కాబట్టి ఒక పారదర్శకత కదా, మరి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇప్పుడు సేమ్ ఎస్కోట్ ని తీసుకెళ్లి విశాఖపట్నం పార్లమెంట్ లో పెట్టారనుకోండి, ఎస్కోట్ ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, ఎస్కోట్ నుంచి ఎంత దూరం, ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతారు మళ్ళా ఆర్డీఓ ఆఫీస్ కి, డిఆర్ఓ ఆఫీస్ కి. కాబట్టి ఒక్కసారి దీనిపైన స్టడీ చేసి మళ్ళా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, చంద్రబాబు నాయుడు గారు బాగా చేసి పెట్టారు, మాకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉంది, అలాగే రెవెన్యూ డివిజన్ బాగుంది, మళ్ళా ఇందులో మంచి మాట మాట్లాడారు. మండలం మాకు విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో జామి మండలం ఉంది, అది రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఉంటుంది. 13 గ్రామాలు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 13 గ్రామాలు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇట్లా ఉండకుండా ఆ మండలాన్ని ఒకే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చేటట్టు చెయ్యాలి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు వీకే గారు, మీరు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఏమున్నాయని కాదు, నా రెవెన్యూ సమస్య ఇగో ఇక్కడికి వెళ్తే క్లియర్ అవుతుంది అన్న దగ్గర ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలి, తగినంత సిబ్బంది ఉండాలి. ఏదో విభజించాం కదా మిమ్మల్ని అందరినీ ఇలా చేసాం అలా చేసాం అని అనకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి మాలిన పని మళ్ళా ఈ ప్రభుత్వంలో జరగకూడదు. అది చాలా తప్పు చేశారు, చాలా తప్పు చేశారు. ఈ రోజుకొస్తే అది సెటరేట్ కాలేకపోయిన పరిస్థితి ఉంది, గందరగోళంలోనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అంతే, కేవలం ఏరియా హాస్పిటల్ అన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోయారు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజుకొచ్చి మౌలిక సదుపాయాలు అధికారులు ఏదో అలాగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అలా చేయకుండా స్పష్టంగా టైం తీసుకోనైనా సరే, సో అంటే ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరిగింది, నోట్ తయారు చేస్తున్నాం, రేపు సోమవారం మంగళవారం కూర్చుంటాం, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారని చెప్పి ఈ రోజు రెవెన్యూ మంత్రి ప్రకటన చేశారు. అంత తొందరొద్దు, మళ్ళా స్పష్టంగా కొద్దిగా 1కి 10 సార్లు ఆలోచించండి. ప్రజా అభిప్రాయం అంత తొందరొద్దు అంటే కేంద్రం నుంచి ఒకసారి సెన్సెస్ కు సంబంధించిన
ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా జనగణన మొదలైతే అప్పుడు ఇక ఇవన్నీ చేయడానికి వీలుండదు, ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలుండదు, ఆగిపోవాలి. అందు గురించి మరి ప్రభుత్వం తొందరపడుతుందో ఏమో తెలియదు, మనకు తెలియదు అనుకోండి, మీరు అన్నారని. సో అయితే ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల కొన్ని నియోజకవర్గాల ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, అలాగే అసలు ఎన్ని జిల్లాలు ఏర్పడతాయి, కొత్త జిల్లాలు ఎన్ని ఏర్పడతాయి అనే దాని మీద చాలా సస్పెన్స్ ఉంది, పేర్ల మీద సస్పెన్స్ ఉంది, కొత్తగా మండలాలు ఎలా ఏర్పాటు అవబోతున్నాయి, కొత్త మండలాలు ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయి అనే సస్పెన్స్. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. బాజీ గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, విభజన అనగానే కొత్త జిల్లాల ఏర్పాటు, విభజన కూడా మళ్ళీ ఇప్పుడు వాటిని కొంత సరిదిద్దాల్సిన అవసరం ఉందనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. దాని మీద చాలా చోట్ల డిమాండ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఎలా ఉందనిపిస్తోంది మీకు? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు మన ఏబిఎన్ వీక్షకులకి ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. యాక్చువల్ గా నమస్కారం అండి. గతంలో మరి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది చాలా అసంబద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందన్నది నిర్వివాదాంశం అండి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడారు, చాలా 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 చోట్ల మరి ఒక అశాస్త్రీయ పద్ధతిలో డివైడ్ చేశారండి. ఉదాహరణకి ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి అసలు పేరులోనే ఉంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరికి అవతల పక్క అంతా కూడా తూర్పుగోదావరి, రాజమండ్రి కానివ్వండి, అటు సామర్లకోట, కాకినాడ వైపు అంతా కూడా తూర్పు పక్కన గోదావరి నదికి తూర్పు భాగం ఉంటుంది. అట్లాగే పశ్చిమ గోదావరి, గోదావరి నదికి కొవ్వూరు నుంచి యువతలంతా కూడా ప్రాంతం అంతా కూడా పశ్చిమ గోదావరి. మరి అలాంటి కామన్ సెన్స్ చిన్న పిల్లవాడిని అడిగినా కానీ ఎవరైనా కానీ చెప్తారు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అంటే గోదావరికి తూర్పు ఘాటు, పశ్చిమ ఇటు అని. దాన్ని తూర్పు గోదావరిలో నిడదవోలు, గోదావరి నదికి పశ్చిమంగా ఉన్న నిడదవోలు ప్రాంతాన్ని, కొవ్వూరు ప్రాంతాన్ని తీసుకెళ్లి తూర్పు గోదావరి జిల్లా పేర్లు దాంట్లో మరి చేర్చడం అనేదే ఒక అసంబద్ధమైన, అశాస్త్రీయమైన విధానంగా మనం చూడొచ్చు. అట్లాగే ఏంటంటే ఇవాళ కొత్త ప్రభుత్వం, మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనేది చాలా మంచిది, అవసరం కూడానండి. నేను తీసుకున్న ఒకటే ఎగ్జాంపుల్, ఇంకా చాలా విషయాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా రెవెన్యూ డివిజన్స్ లో కూడా అశాస్త్రీయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది జిల్లాల ఏర్పాటు. ఇప్పుడు దాన్ని సరిదిద్దడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. కొంత ప్రజలు అసౌకర్యానికి గురవుతారండి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 5 ఏళ్ల కాలంలో మరి అలవాటు పడిన ప్రాంతాలు, పేర్లు, అట్లాగే అడ్రస్లు అవన్నీ కూడా మళ్ళీ మార్పు చేర్పులు జరపడం అనేది ప్రజలకు కొంత అసౌకర్యమే, కానీ అనివార్యం. ఇవాళ ఏంటంటే చాలా గవర్నమెంట్ కత్తి మీద సాము లాంటిదేనండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు అనేక ఉన్నాయండి. రెవెన్యూ డివిజన్స్ ని సరిదిద్దాల, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలని క్రోడీకరించి క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. అట్లాగే మండలాల వారీగా కూడా మండలాలని కూడా కాన్స్టిట్యున్సీస్ వైజ్ గా మండలాలని కూర్పు అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మరి సమగ్రంగా జరపడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామే. ఇప్పటికే ప్రతిపాదనలు లీక్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న 6 కొత్త జిల్లాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, పాత హెడ్ క్వార్టర్స్ మార్పు చేర్పుల విషయంలో కానివ్వండి, ప్రజల నుంచి అనేకమైన విజ్ఞప్తులు, మరి అట్లా అక్కడక్కడ వివాదాలు అనేవి తలెత్తుతా ఉన్నాయి. నిజంగా అందరినీ సాటిస్ఫై మీకు వచ్చిన సమాచారం ఏంటి? ఏం లీక్ అయ్యాయి అంటే ఇప్పుడు లీక్ అవడం అంటే ఇప్పుడు కొత్తగా చెప్పండి సార్, మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. అదే సార్, ఇప్పుడు నేను అదే ప్రస్తావిస్తాను. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలు 6 బయటకు వచ్చిన సమాచారం: అమరావతి, గూడూరు, మదనపల్లి, మార్కాపురం, పలాస, రాజంపేట. ఇక్కడ అమరావతి విషయంలో అమరావతి అనేది ఒక రాజధాని ప్రాంతం, పరిపాలనా విభాగానికి ప్రత్యేకమైన జిల్లా ఉండటం అవసరం. ఎందుకంటే జిల్లా యంత్రాంగం మరి రాష్ట్ర యంత్రాంగానికి సపోర్టివ్ గా కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర రాజధానికి ఒక జిల్లాగా ఉంచడం అనేది అనివార్యమైన అంశమే. అట్లాగే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ దాంట్లో వాగ్దానం చేశారు, తిరుపతి జిల్లాని బాలాజీగా పేరు మారుస్తామని చెప్పారు. మరి అది అమలు జరుపుతారా లేదా, అదొకటి ముఖ్యమైన అంశం. అలాగే
చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లాగా చేస్తామని ఆయన ఎన్నికల వాగ్దానంలో చెప్పారు ఆ ప్రాంతంలో పర్యటిస్తూ. మరి అది దాన్ని ఆచరణలోకి తెస్తున్నట్టుగా మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అలాగే ఏంటంటే పలాస జిల్లా అనేది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్. ఎందుకంటే రాష్ట్రానికి చివరి సరిహద్దు పలాస. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా హెడ్ క్వార్టర్స్ రావాలంటే ఇప్పుడున్న జిల్లాకు హెడ్ క్వార్టర్స్ రావాలంటే చాలా దూరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మన పల్నాడు జిల్లా పేరు విషయంలో కూడా మరి దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు పెట్టాలని చెప్పేసి అక్కడ ప్రజలు చిరకాల వాంఛ, అక్కడ ఒక ఇదే రైజ్ అవుతా ఉంది. అట్లాగే బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ ని చీరాలు చేయమని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా ఈ రకంగా ఏంటంటే అట్లాగే మదనపల్లి దాని యొక్క హెడ్ క్వార్టర్ ని రాజంపేట, అన్నమయ్య దానికి రాజంపేట చేయమని కోరిక. ఇప్పుడు రాజంపేటని ఏకంగా జిల్లానే చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంత డిస్ప్యూట్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ప్రజలకు సౌకర్యం ఉండాలి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వానికి ఎదురే సమస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ప్రతి 32 జిల్లాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క ఎంప్లాయీస్ డిప్యూట్ చేయడం కూడా ఒక ప్రధాన అంశం. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేనేమంటానంటే ప్రభుత్వానికి ఇవన్నీ పెను సవాళ్లే, కానీ అవసరం కూడా. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రజలు తేలిగ్గా సౌకర్యవంతంగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తమ పనుల్ని చక్కబెట్టుకునే అవకాశం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెంటిమెంట్స్ ఉన్నాయండి కొన్ని దయచేసి ఒక మాట బాజీ గారు, సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఊరు వాళ్ళు నా ఊరు జిల్లా అయితే బాగుండని అనుకుంటారు. అది సహజం. కాదు ఒక్క మాట బాజీ గారు, ఒక్క మాట. మీరు చెప్పింది 100% నిజమే. కానీ ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన భాష, ఆ ప్రాంతానికి సంబంధించిన కేంద్ర స్థానము, వాటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇప్పుడు అదే చేయాలనే కసరత్తు ఏదో జరుగుతున్నట్టుంది. కాకపోతే ఇక్కడ మీరు 6 జిల్లాలు అంటున్నారు, కానీ ఏమో ఇప్పుడున్న వస్తున్న సమాచారం ప్రకారం అయితే అన్ని కనిపించట్లా. మాక్సిమం 2 or 3 అన్నట్టుగానే కనబడుతోంది. సరే, వాట్ ఎవర్, అదేంటో చూద్దాం ఒకసారి. బాలకోట గారు నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జిల్లాల వ్యవస్థని, రాష్ట్రంలోని జిల్లాల వ్యవస్థని సరిదిద్దే ఒక మంచి అవకాశం ఇది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మంచి అవకాశం సంగతి దేవుడు ఇది ఒక తలనొప్పిలాగా మారినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఉన్న జిల్లాలను సరిదిద్దాలి, ఆయా ప్రాంతాల ప్రజల బాజీ గారు చెప్పినట్టుగా వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా వాటి రూపురేఖలు మార్చాలి. ఎక్కడ జిల్లా పెట్టాలి, ఎక్కడ జిల్లా పెట్టొద్దు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. వీటితో పాటు అమరావతి జిల్లాని ఏర్పాటు చేస్తే ఏ ప్రాంతాలను అందులో కలపాలి, ఇలాంటి కొన్ని చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందులో దేన్ని కదిలించినా కూడా తేనెతిట్టులాగానే ఉంది. ప్రతి జిల్లా ఒక తేనెతిట్టులాగా ఉంది కదా. సో ఈ పరిస్థితిలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశం మీద ఎన్ని జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది కొత్తగా మళ్ళీ 26కు తోడు? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. బాజీ గారికి, బాబ్జీ గారికి, వరప్రసాద్ గారికి, పెద్దలు అందరికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, జిల్లాలైనా మండలాలైనా రెవెన్యూ డివిజన్లైనా ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం చేసేది. ఏ జిల్లాకి ఏ పేరు పెడతారు, మా జిల్లాని మా ప్రాంతాన్ని, మా ఊరిని ఏ జిల్లాలో కలుపుతారని రాజకీయ కోరికలు తీర్చుకోవటానికో, రాజకీయ నాయకుల కోరికలు నెరవేర్చడానికో పెట్టరు. పరిపాలన సౌలభ్యం అది. నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా జిల్లాలు ఏర్పాటే కాదు, మండలాలని కూడా, పెద్ద మండలాలను వాటిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడు దాకా ఏమన్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మార్చారు, మొత్తం 26 జిల్లాలు చేశాడు, మన్యంతాను అంటున్నారు. ఆయన జిల్లాలు చేయలేదండి వెంకటకృష్ణ గారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గాల మ్యాప్ ఒకటి తెచ్చుకొని ఈ పెన్నోడు పట్టుకుని ఆ మ్యాప్ని ఇలా గీసి ఇదే జిల్లా చేసుకొని పోండి అని అన్నాడు.
ఎక్కడ శాస్త్రీయమనే మాటకు కానీ జిల్లాల ఏర్పాటు మీద అధ్యయనం కానీ లేదా ఉపసంఘానికి సంబంధించిన ఒక పని విధానం కానీ ఎక్కడా చేయలేదండి. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, 25 జిల్లాలు పెట్టేసండి, దట్స్ ఆల్, వెళ్ళిపోండి కాగితాలు తీసుకోండి అని వెళ్ళగొట్టారు తప్ప జిల్లాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉన్న జిల్లాకి కృష్ణా జిల్లా పేరు పెడతారండి? ఎన్టీఆర్ జిల్లా పేరు పెడతారా? ఇటు వచ్చేమో విజయవాడకేమో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాడు. ఇందాక పెద్దలు అన్నట్టుగా కోనసీమకేమో అంబేద్కర్ పేరు పెట్టాడు. అంటే తన్నుకొని తాంబూలాలు ఇచ్చాం. అంతా కూడా నేను చెప్పక తప్పదండి. ఎవడో ఒడ్డు పారబోసుకుంటూ పోతే ఇంకోటి ఎత్తుకుంటూ పోయిందంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని ఆ పారబోతలతో కూడా చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దాల్సి వస్తుంది. చెక్కలోటి తిరణాలు పోతే ఎక్క దగ్గర సరిపోయింది అన్నట్టుగా, పనుడు పందిరెత్తే పిసుకులు వచ్చి పడేసింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టీకం అదండి. ఎక్కడ జిల్లాలు చేయలే ఆయన. మీరు ఒక మాట అన్నారండి మొదట్లో, చంద్రబాబు నాయుడు గారు 2014-19 జిల్లాలు ఏర్పాటు చేస్తానని కసరత్తు మొదలుపెట్టి ఆగిపోయాడు, చెయ్యలేదు అని అన్నారు. ఎస్, చెయ్యలేదండి. ఎందుకంటే ఆ రోజున రాష్ట్రం విభజించబడింది, రాజధాని లేదు, పోలవరం అలాగనే ఉంది. కాబట్టి ఈ రాజధాని అనేది ఒక పరిపాలన కేంద్రం కావాలని పరిపాలన మీద దృష్టి పెట్టాడు, పోలవరం మీద దృష్టి పెట్టాడు. ఈ కసరత్తు, జిల్లాల కసరత్తు ప్రజలకు సంబంధించిన ఒక శాస్త్రీయమైన ప్రణాళికతో జరగాల్సిన ప్రక్రియ అండి. ఇప్పటికి కూడా నాకు తెలుసు సార్, మీకు మాట చెప్తాను. మా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో వీరుపాడు మండలంలో వియన్నవరం, దొడదేవరపాడు 2 గ్రామాలు ఉన్నాయి, కట్టలేరు కవతల. అవి మధిర మండలంలో ఉంటాయి. మండలానికేమో కృష్ణా జిల్లాది, మండలమేమో మాది, ఉండేదేమో తెలంగాణలో. వాళ్ళకి దారి సౌకర్యం కూడా లేదు. అప్పట్లో దేవినేని వెంకటరమణ మమ్మల్ని మధ్యలోనైనా కలపండి, మీ కృష్ణా జిల్లా నుంచి అన్ని గొడవ చేస్తే ఆ కట్టలేని మీద అప్పట్లోనే దాదాపు 30 కోట్ల రూపాయలతో కాజులే కట్టాడు. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. చారిత్రక నేపథ్యం తీసుకోవాలి, మహానుభావుల పేర్లు తీసుకోవాలి, వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం, ఇవన్నీ కసరత్తు అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ కసరత్తులు మొత్తం పూర్తి చేసే 3 జిల్లాలు చేసినా 4 జిల్లాలు ఎక్కువ చేసినా కూడా చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి అదండి. ఏదో జిల్లాలు వచ్చేసినాయి. అమరావతిని జిల్లాగా చేస్తే ఏ నియోజకవర్గాలు దాంట్లో కలిపే అవకాశం ఉంది? అసలు చేస్తారా లేదా? ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు పేరు కోసం జిల్లాలు చేయరండి. పరిపాలన సౌలభ్యం, ఆయా మండలాలు, జనాభా విస్తీరణ, ఆ నేపథ్యం. మళ్ళీ రేపో మాపో ఒకవేళ నియోజకవర్గాలు పెరిగితే 50 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో పెరగాలి. తర్వాత 2029లో డీలిమిటేషన్ ఉంది. మా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా డీలిమిటేషన్ జరగాలి. 4 దఫాల నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తయింది. ఇవి చాలా సమస్యలతో కూడుకున్న అంశాలండి. ఎందుకంటే ఇప్పుడు మన డిబేట్లోనే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను అడిగానండి, దామోదర సంజయ్ గారికి కర్నూలు జిల్లా పేరు పెట్టాలి, గుర్రం జాషువా గారి పేరు మీద కూడా గుర్రం జాషువా గారి తెనాలి జిల్లాని పేరు పెట్టాలి. మేము అడిగాము ఆ రోజున. ఏదేదో చేసిపోయాడు. ఇక్కడ ఇప్పుడు నామధేయాలే కాదండి, నామధేయాలు తీసుకోవాలి కాదని నేను అన్న, కానీ పరిపాలన సౌలభ్యం, ఆ ఊరు ఎక్కడుంది, ఆ మండలం ఎక్కడుంది, ఎంత విస్తీర్ణం ఉంది అని ఆయన చేసింది ఎలా ఏంటంటే, ఒక కలెక్టర్కి 2 కలెక్టర్లు పెట్టిండండి, ఒక డివిజనల్ ఆఫీసర్ 2 డివిజనల్ ఆఫీస్ పెట్టిండండి. ఇది తప్ప ఆయన చేసింది ఏం లేదండి. కాబట్టి ఇప్పుడు పెద్ద కసరత్తు ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, అందుకనే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా నిశ్చితంగా పరిశీలించే చేస్తాడు. ఆ నేపథ్యంలో నాకు తెలిసి దాదాపుగా అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఈ ప్రక్రియ జరుగుతుంది. ఏది జరిగినా కూడా ప్రజలకు ఇబ్బంది పడుకోకుండా జరుగుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన అసలు జిల్లాల మార్పు కేవలం రాజకీయం కోసమే చేశాడు సార్. లేకపోతే మన కోనసీమలో అన్ని అల్లర్లు ఏంటి సార్, ఎస్పరూప్ ఇంటి మీద దాడి ఏంటి సార్, 2 సామాజిక కులాల మధ్య మంటలు రేపాడు కదా. పుణ్యపురుషుడు అంబేద్కర్ గారి పేరు పెడితే మంటలు లేగటం ఏంటండి? ఇంకా నిజం కృష్ణా జిల్లాలో కూడా ఎగవాని మంటలు ఇక్కడ కూడా ఆద్యం చేసే ప్రయత్నం చేశారు. ఏదో మహానుభావులు మీలంటూ వాళ్ళు డిబేట్లు పెట్టు, మా బోట్ వాళ్ళు పిలిచి, ఒరే బాబు జాగ్రత్తగా ఉండరు బాబు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో
ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో మా సాధారణంగా ఏదైనా మంట మండించాలంటే కిరోసిన్ డబ్బానో పెట్రోల్ డబ్బానో అగ్గిపెట్టు కావాలండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కులం దగ్గర మండలే అంటే మండిపోద్దండి. మా రాష్ట్రాన్ని ఆ స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అంటే హత్యలో మేము కులాన్ని చూస్తున్నాం, అత్యాచారాల్లో కులాన్ని చూస్తున్నాం, రోడ్డు ప్రమాదంలో కులాన్ని చూస్తున్నాం, మతాన్ని చూస్తున్నాం. మా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ పరిస్థితిలో కాబట్టి చాలా శాస్త్రీయంగా జరగాల్సిన ప్రక్రియ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకుంటారని భావిస్తున్నాను. పరిశీలించి జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. రైట్. అలాగే వరప్రసాద్ గారు, ఇక్కడ ఇంకొక చిన్న ఇది వస్తుంది. ఇప్పుడు బాబ్జీ గారు చెప్పినట్టుగా పెందుర్తి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విశాఖపట్నం, అది గన్నవరం, అసలు అది దాన్ని విజయవాడతో విడదీసి చూడలేం. అట్లీస్ట్ సగం గన్నవరం ఏది పెదవటిపల్లి దాకా కదా, పెదవటిపల్లి ఆ ప్రాంతం వరకు విజయవాడ ఎయిర్పోర్టే అక్కడ ఉంటుంది గన్నవరం నియోజకవర్గంలో. దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. పెరంబలూరుని ఎవరన్నా కంకిపాడు పెరంబలూరు ఇవన్నీ ఒకటే కదా, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ విజయవాడ. ఇది విజయవాడ సిటీలో ఉంటాయి. అదే అంటున్నా. సో ఇలాంటివి చాలా మీ గుంటూరుకు సంబంధించి కూడా కొన్ని అలాంటి ప్రాంతాలు ఆ జిల్లా ఈ జిల్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి మీ గుంటూరుకు సంబంధించి కూడా. ఇలా చాలా ఉన్నాయి కదా. వీటిని మార్చడము అంటే ఎలా ఉంటుంది? ఇది చేయాల్సిన అవసరం ఉందా లేదా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి తాత్కాలికంగా కొన్ని డిమాండ్స్ వెంటనే ఈజ్ అవుట్ చేసిన కొన్ని మార్కాపురం లాంటి ఆయన ఆల్రెడీ న్యాచురల్గా జస్టిఫైబుల్ డిమాండ్స్ అలాంటివి యాక్సెప్ట్ చేసి మిగతా వాటికి అంటే గ్రాస్ రూట్ నుంచి కింద దాకా పైదాకా తేవడానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేసి భవిష్యత్తులో చేయొచ్చండి. కంటిన్యూస్ ఒకేసారి అన్ని వన్ పెన్ స్ట్రోక్తో చేయాలని లేదు. కొన్ని ఇప్పుడు ఇమీడియట్గా చేసేసి కొన్ని రిఫార్మ్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ప్రజాభిప్రాయం స్వీకరించి సెంటిమెంట్ స్వీకరించి భౌగోళిక పరిస్థితుల్ని చారిత్రక అంశాలని సాంస్కృతిక అంశాలను తీసుకొని చేయొచ్చు. మీరు అంటే అమరావతి జిల్లా, ఇప్పుడు మీ అమరావతి జిల్లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీలో డిస్ట్రిక్ట్ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పనిచేస్తుంది? క్యాపిటల్ సిటీలో ఒక అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, సెంట్రల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కలెక్టర్ ఉండాలి కదా. ఆ కలెక్టర్ చేయాలంటే అమరావతిలో చేయాలి. సపోజ్ అమరావతి పేరుతో ఇప్పుడు రాజధాని కడుతున్నాము, కానీ అమరావతి ఒరిజినల్ అమరావతి వచ్చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అమరావతి జిల్లాలోనే అమరావతి క్యాపిటల్ సిటీలో అమరావతి మండలాన్ని కూడా కలిపితే ఆ పేరులో ఉన్న రెండు అమరావతిలు ఉండే పరిస్థితి ఉండదు. ఆ పిన్ కోడ్ లేకపోతే రాజధాని పేర్లు కన్ఫ్యూజన్ ఉండదు. అమరావతి పెదకూరపాడులో ఉంది అమరావతి, ఒరిజినల్ అమరావతి. ఇప్పుడు రాజధానికి అమరావతి పేరు పెట్టారు. అందుకని ఆ అమరావతి మండలాన్నో లేకపోతే పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీనో ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఆ నియోజకవర్గంలోనే ఉండాలనే కాన్సెప్ట్ దెబ్బతింటది కదా అక్కడ. అందుకే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఏమంటున్నాను నేను. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సింది చేయండి. భవిష్యత్ కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, జిల్లా రిఫార్మ్స్ కమిటీ, మండలాలు, వ్యవస్థలు. రేపు 34 పార్లమెంట్లు రాబోతున్నాయని ఒక అసెస్మెంట్ వచ్చింది. అసెంబ్లీలు 50 పెరుగుతూ ఉన్నాయి. ఇక చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. వైజాగ్ ఉందండి, రేపు వైజాగ్ డేటా సెంటర్ వచ్చాక దాదాపు 2-3 లక్షల జనాభా కొత్తగా పెరుగుతూ ఉంది. వైజాగ్ను ఒక జిల్లా చేయాలి. వైజాగ్ పార్లమెంటు కాదు, వైజాగ్ సిటీని ఒక జిల్లా చేయాలి, హైదరాబాద్ సిటీ లాగా. ఇలా చాలా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఒక పర్మనెంట్ కమిటీని, ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాటితో వచ్చిన అడ్వైస్ టైం టు టైం చేస్తూ ఇప్పుడు ఇమీడియట్గా మార్కాపురం లాంటివి కొన్ని నీడ్ ఆఫ్ ది సిచ్యువేషన్, డిమాండ్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ దృష్ట్యా కొన్ని మదనపల్లి, అరకు ఇలాంటి ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేర్లు ప్రజాభిప్రాయం స్వీకరించండి. ప్రజాభిప్రాయం స్వీకరించి ప్రజల సెంటిమెంట్ని గౌరవించి మంచి పేర్లు పెట్టండి. ఒక ఇన్స్పిరేషన్ అండి. ఒక మనిషిని చూస్తే ఇన్స్పిరేషన్. భావితరాలకి మరి చెప్పాలి కదా, మనం మెసేజ్ ఇవ్వాలి కదా భావితరాలకి. ఈ పలాని అమరావతి అంటే ఏంటి, అమరావతి అంటే వాట్ ఈజ్ అమరావతి? శాతవాహనుల పరిపాలనా కేంద్రం, బౌద్ధ క్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అని చెప్పాలి కదా మనం. అలాగే పల్నాడు జిల్లాకి జాషువా జిల్లా కావాలని మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసాం. డిమాండ్ ఉంది అక్కడ. జాషువా అంటే తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి. అలాగా కొన్ని
అంశాలని ఇప్పుడు ఇమీడియట్గా చేయమంటలేదు నేను. ఒక రిఫార్మ్స్ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. దాని ద్వారా భవిష్యత్తులో ఉన్న డీలిమిటేషన్, భవిష్యత్తులో వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులన్నింటినీ అధిగమించే విధంగా ఒకటి చేయాలి. అమరావతి జిల్లా కూడా చేయాలి పరిపాలన కోసం, లేకపోతే రాజధాని అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. ఇప్పుడు గుంటూరు కలెక్టరే అమరావతిలో అటెండ్ అవుతున్నాడండి. అమరావతిలో అంత యాక్టివిటీ జరుగుతూ ఉంటే గుంటూరు కలెక్టరే వెళ్ళాలి. అమరావతికి ఒక కలెక్టర్ ఉంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ఉంటుంది, కానీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు. అక్కడ ప్రజల రేషన్ కార్డులు ఏంటి, ఇళ్ల స్థలాలు ఏంటి, ఇవన్నీ చూసేది హైదరాబాద్ కలెక్టరు. మరి అలాగా అమరావతి పరిస్థితులు, అమరావతి ప్రాంతంలో ఎవరు చూడాలి? గుంటూరు కలెక్టర్ వెళ్తా ఉన్నాడు. ఎంత బిజీ అయిపోతుంది యాక్టివిటీ. అందువల్ల చేయాలి అడ్మినిస్ట్రేషన్. వీటితో పాటు ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏదో రాయచోటి నుంచి రాజంపేటకి మార్చాలనే ఒక ప్రతిపాదన కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం చేసింది. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న ఇందాక చెప్పినట్టుగా అద్దంకిని తీసుకెళ్లి పూర్తిగా ప్రకాశం జిల్లాలో కలపాలనే ఇంకొక ప్రతిపాదన వచ్చింది. వీటితో పాటు చాలా జెన్యూన్ డిమాండ్ అది. జెన్యూన్, నేను కాదనట్లా, డిమాండ్ కాదు, వీళ్ళ ప్రతిపాదన కూడా వాళ్ళు చేశారు, మొన్న ఉపసంఘం చేసింది. వీటితో పాటు పోలవరం ముంపు మండలాలు, ఏ చిన్న వరద వచ్చినా కూడా విలవిల్లాడిపోతున్నాయి ముంపు గ్రామాలు. వాటి పరిస్థితి ఇటు తెలంగాణ నగర్కా నా ఘాట్కా అనేది తయారైంది. ఇటు తెలంగాణకి దగ్గర ఉంటాయి, భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉంటాయి. అటు చూస్తేనేమో ఏలూరుకి పిలిచినా, అరిచినా, కేకలేసినా, గొంతు చించుకున్నా వినపడదు ఎవరికి. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇక్కడ సర్టిఫికేట్లు అక్కడ పనికిరావని, అక్కడ హాస్టల్స్లో సీట్లు ఇవ్వట్లేదని, చాలా రకాల దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో పోలవరం ముంపు మండలాలకు సంబంధించి వాళ్ళకు సమీపంగా ఉండే జిల్లాలో వాళ్ళని చేర్చడమా, లేకపోతే ఆ ప్రాంతంలో జిల్లా కేంద్రం ఉండేలాగా ఒక జిల్లాని సృష్టించడమా, మరి అది ఎట్లా? ఒకసారి మనం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట్రావు గారు నమస్తే అండి. బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? వెంకట్రావు గారు, ఇప్పుడు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది కదా, ఉపసంఘం కూడా వేశారు, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పుల కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని సజెషన్ చేశారని కూడా వస్తూ ఉంది. వీటిల్లో కీలకమైనవి కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు సపోజ్ మీ నియోజకవర్గము లేదా మీ పక్కన ఉన్న పెనమలూరు కానీ, విజయవాడలో పార్ట్ అండ్ పార్సల్ కదా, ఎయిర్పోర్ట్ కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ మీ దగ్గర ఉంటది. అది తీసుకెళ్లి మచిలీపట్నం పార్లమెంట్ అనే పేరుతో అక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేసి దాంట్లో బేడేశారు. సో ఉదాహరణకి మీదే గనక పునర్వ్యవస్థీకరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అది తర్వాత చెప్తాను. ఫస్ట్ జిల్లాల అశాస్త్రీయ విభజనతో జనానికి వెప్ప పుట్టించిందని గత ప్రభుత్వం, అదైతే దాంట్లో పొలిటికల్ విమర్శగా ఫ్యాక్ట్ అండి. అవును, అందరూ అదే చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌలభ్యం గానీ, పరిపాలనా సౌలభ్యం గానీ 23 జిల్లాలతో ఉన్నప్పుడు ఉన్నట్టు కాకుండా 14లో 13 జిల్లాలతో వీళ్ళు ఏర్పాటు చేసినప్పటి నుంచి అండి, రాజీవ్ గాంధీ ఆయన హయాంలో రొటేషన్ డిలిమిటేషన్ బిల్లు పెడదాం అనుకుంటే అప్పుడు నంది అల్లయ్య గారు వెళ్ళి మేము డిలిమిటేషన్ పెట్టండి కానీ రొటేషన్ విధానం ఎస్సీ సీట్లు మారిస్తే మేము గెలవలేమండి అని రాజీవ్ గాంధీ గారికి చెప్తే ఆయన తీసేశాడు బిల్లు. అట్లా జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది మామూలుగా అయితే. అలా కాకుండా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా గోదావరి నది విభజన రేఖను అనుసరించాను, గోదావరి జిల్లా తూర్పు పశ్చిమ జిల్లాలుగా విభజించారండి. 1925 బ్యాక్ కృష్ణా జిల్లా అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా అటు రాజమండ్రి నుంచి ఇటు మునుగోడు వరకు అటు పల్నాడు వరకు ఉండేదండి 1925 బిఫోర్. అంటే కాటన్ కట్టిన 2 బ్రిడ్జిలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. తర్వాత జిల్లాల విభజన అప్పుడు శాస్త్రీయంగానే చేశారండి. 1925 బ్రిటిష్ వాళ్ళు చాలా బెటర్ గా చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలని 4 జోన్లుగా ఏర్పాటు చేశారండి లాస్ట్ గవర్నమెంట్ లో. జోన్ 1లోనేమో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జోన్ 2 మీకు తెలుసు కదా, ఇక 4 మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయడం ఉంది కదండి. భారత రాజ్యాంగంలో 371D అధికారంలో పొందుపరిచినట్టుగా చేశామని చెప్తున్నారు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో జిల్లాల పునర్విభజన తీరు చూస్తే ఈ అంశాలు పరిగణలోకి తీసుకోనట్టుగా కనిపిస్తుంది. జోన్ 2లో ఎగ్జాంపుల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం జోన్ 1లో గడిపారు. అక్కడ ప్రజలకి జిల్లా కేంద్రం సుమారు 300 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ ప్రజలు 300 కిలోమీటర్లు వెళ్ళగలరా సామాన్య ప్రజలు? 2009 ముందు రంపచోడవరం భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భాగంగా ఉండేదండి. 2009 అరకు పార్లమెంట్ కూడా మారిందండి. జోన్ 2 లో భాగం జోన్ 1 లో కలపడం వల్ల న్యాయపరమైన సమస్య కూడా వచ్చింది అక్కడ. జోన్ 3 అయితే నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అయితే తిరుపతి పార్లమెంట్ లో ఉండటం వల్ల తిరుపతి జిల్లాలో కాకుండా జోన్ 3, జోన్ 4 మధ్య న్యాయపరమైన సమస్య వచ్చిందండి. అట్లాగే రాష్ట్రం అనేక మండలాలని భౌగోళిక ప్రదేశానికి సమీప జిల్లా కేంద్రం కాకుండా నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు విభజన చేయడంతో ప్రజలు ఇబ్బంది పడతారు. అది గన్నవరంలోను, పెనలూరు కూడా ఉంటుంది. అదే సమస్య వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా విభజించి తీరు చూస్తే మీరు విజయవాడ నగర సమీపంలో షాపింగ్ కూడా గన్నవరం వాళ్ళు 18 కిలోమీటర్ల దూరంలో విజయవాడకు వస్తారు కూడా, మూవీ కూడా. అలాగే పెనలూరు 7-8 కిలోమీటర్స్ ఉన్నాడు విజయవాడ వస్తారు. కానీ మేము బందర్లో ఉంటాం వాళ్ళ ఇల్లు 60-65 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన పరిస్థితి అండి. అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం కాన్స్టిట్యున్సీలో. ఇది పోలీస్ కమిషనరేట్ కోతవేటు దూరంలో తప్ప జిల్లా ఎస్పీ కంట్రోల్ లో ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా, సీఎం గారు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రోటోకాల్ లిస్టులు కూడా ఉన్నాయి. అవును. అలాగే ఇప్పుడు ఈ ఎందుకు ఇలా చేశారు అనే దానికి అశాస్త్రీయతలో నా పర్సనల్ ఒపీనియన్ అండి, పార్టీ కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ పిలుస్తున్నారు తర్వాత ప్రకాశం మంత్రి గారు. అవును, కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ అయింది. కృష్ణా జిల్లా పేరు ఇక్కడ ఉంటే బాగుండేదండి. నేను మంత్రి సత్యకుమార్ గారికి డిఆర్సీ మీటింగ్ ఇచ్చాను కనపత్రం. అది పెట్టడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందిలేండి. అప్పుడు ఏదో అనుకున్నారు, ఏదో అవ్వలేదు. అది పెట్టిన ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నెమ్మకూరులో ఉందండి, దానికి పెట్టాలి కదా. అదే యాక్చువల్లీ 2 మార్చండి. దీన్ని కృష్ణా పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాని కృష్ణా జిల్లాకి పెట్టి, ఇప్పుడు కృష్ణా జిల్లా ఉన్నదాన్ని ఎన్టీ రామారావు పేరు మీద ఆయన బర్త్ ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి నిమ్మకూరులో గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కదా ఆయన రాజకీయ పార్టీ పెట్టి. అది పెడితే బాగుంటుందని టీఆర్సీ మీటింగ్ లో సత్యకుమార్ రావు గారు దీనికి సబ్ కమిటీకి ఉన్నారు కదండి, ఆయనకి ఇచ్చారు. అలాగే అసలు గన్నవరంని కలిపితే గన్నవరం విజయవాడ రోడ్లు ఉందండి. నా ప్రధానమైన సమస్య కాన్స్టిట్యూన్సీ సమస్య చెప్తున్న అభిమతం కాదు. కానీ 9 విలేజెస్ రామరపాడు, నొమ్మ, ఎన్కేపాడు, ప్రసాదంపాడు, విజయవాడలో పార్ట్ అండి. 95,000 ఓట్స్, 1,50,000 జనాభా ఉన్నారు వెంకటకృష్ణ గారు. మాకు ఉన్న దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు విజయవాడ కృష్ణా వాటర్ ప్రకాశం బ్యారేజీ 13 లక్షల ఎకరాలు అయిపోయి వాటర్ ఇచ్చే బ్యారేజ్ దగ్గర ఉన్నా కృష్ణా వాటర్ మాకు తాగటం లేవు. కేవలం రూరల్ మండలంలో ఉండటం వల్ల. టీడీఎస్ ఎక్కువ 3,000 ఉందండి టీడీఎస్. దానివల్ల డబ్బులు వచ్చే పరిస్థితి. పక్కన కరెన్సీ నగర్ వరకు కృష్ణా పైప్ ఉంది, కృష్ణా వాటర్ పైపు. ఈ పక్క ఎక్స్టెండ్ చేస్తే ఈ జిల్లాలో ఇటు కలిపేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, చర్చ సమస్య సాల్వ్ అవుతుంది, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందండి. యాజ్ వెల్ యాజ్ నేను ఆ రోజు మీటింగ్ లో కూడా అదే చెప్పాను మంత్రి గారికి. మా మిగతా 2 మండలాలు ఉన్నాయి బాపులు. అందుకనే నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన మీ రిక్వెస్ట్ లో కానీ మీ రిప్రజెంటేషన్ లో కానీ గన్నవరం నియోజకవర్గాన్ని ఇప్పుడున్న ఎన్టీఆర్ జిల్లాలో కలపమని అడుగుతున్నారా, లేక ఏంటి దానికి ఏమన్నా బ్రీఫ్ గా ప్లీజ్? బ్రీఫ్ గా అయితే కానీ నేను చెప్పింది 2 ఒకటి గన్నవరం అయితే అందుకోసం కలిపేయండి బికాస్ ఎయిర్పోర్ట్ అండ్ గన్నవరం మండలం మొత్తం. అలాగే విజయవాడ రోడ్ లో 9 గ్రామాలు నాకుని 9 గ్రామాలు మైలవరం శాసనసభ్యుడు మైలవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. నా వరకు కలిపేమని ఇచ్చానండి విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో. ఈ 2 బాపులపాడు, ఊటూరు మండలాలు ఫేసిబిలిటీ రిపోర్ట్ నాకు ఇవ్వండి. అధికారులు మీరు ఫేసిబిలిటీ రిపోర్ట్ ఇస్తే ఈ జిల్లాలో కలిపితే బెటరా లేదా గ్రేటర్ విఎంసీలు చేద్దాం అనుకుంటున్నారా చెప్తే, లేదా కృష్ణా జిల్లాలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా రాలేదు మమ్మల్ని ఇబ్బంది పడుతుంది కదా కాన్స్టిట్యూన్సీ జనాలు ఇబ్బంది పడతారు కదా. బాపులపాడు, ఊటూరు మండలం కృష్ణా జిల్లాలో ఇస్తే బెటరా అని ఫేసిబిలిటీ మీరు రిపోర్ట్ ఇస్తే నాకు నేను దాన్ని బట్టి డెసిషన్ చెప్తానని, నా అభిప్రాయం చెప్తానని చెప్పాను. కానీ గన్నవరం మండలాన్ని విజయవాడ అయితే తక్షణం కలిపేస్తేనే చాలా సమస్యలు సాల్వ్ అవుతుంది. అది చేయాల్సిన అవసరం కూడా 100% ఉంది రాజకీయాలకు అతీతంగా. రైట్ వెంకట్రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైన్ లోకి వచ్చి అప్డేట్ మీ అనాలిసిస్ ఇచ్చినందుకు. రైట్, ఇప్పుడు ఒకసారి మనం మీరు ఇందాక చెప్తుంటే ఆపాను నేను, వరప్రసాద్ గారు, పోలవరం ఇది చాలా చాలా అంటే చాలా దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎటు పోలేక, ఇటు రాలేక, అటు పోలేక, అటు వెళ్తే పట్టించుకునే లేడు, ఇటు వెళ్తే రానిచ్చేవాళ్ళు లేడు. సో దీని మీద కూడా ఎక్సర్సైజ్ స్పెషల్గా జరుగుతోంది. బ్రీఫ్గా దాని గురించి చెప్పండి ప్లీజ్. పోలవరం అండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వచ్చాక దాని ఫోకస్ మారిపోయిందండి. పోలవరం ఏరియాలో నీకు ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్, వాటర్ నిలబెట్టడమే కాకుండా, వాటర్ పౌండే కాకుండా నీకు అక్కడ పెద్ద ఫిషింగు, పెద్ద టూరిజము, పెద్ద హోటల్స్, పెద్ద రిసార్ట్స్, పెద్ద వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ పెట్టవచ్చండి. ఫ్యూచర్ సిటీ అవుతుందండి పోలవరం అనేది. అందువల్ల నా పాయింట్ ఏంటంటే, ఈ ట్రైబల్ బెల్ట్
కృష్ణా జిల్లా ఎండింగ్ నుంచి అంటే ట్రైబల్ ఏరియా నుంచి ఇటు విశాఖ ట్రైబల్ ఏరియా దాకా 2-3 జిల్లాలైనా 4 జిల్లాలైనా తప్పేం లేదండి. ఎందుకంటే రిమోట్ విలేజెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో వాళ్ళకి చిన్న జిల్లాలైనా ఎక్కువ ఉంటే నష్టమే లేదు. 3-4 జిల్లాలు ఉంటే తప్పేంది. పోలవరం అండి అనదర్ కమింగ్ సిటీ అండి. పోలవరం నేను ఈ మధ్యకాలంలో 1 year బ్యాక్ టూరిజం స్పాట్ అయిపోతుంది. రాబోయే ఒక అద్భుతమైన కొత్త సిటీ రాబోతుంది అక్కడ. నీకు అక్కడ టూరిజం ప్రాజెక్ట్స్ పెట్టుకోగలిగితే ప్రభుత్వానికి పెద్ద ఆదాయం, ఫిషింగ్ పెద్ద ఆదాయం, అక్కడ వెల్నెస్ సెంటర్స్, టూరిజం, హోటల్స్ ఇవన్నీ డెవలప్ చేయొచ్చు అక్కడ. అద్భుతంగా ఉంటుంది పోలవరం. ఆ కొండల్లో ఎంత అద్భుతమైన ప్లేస్ అండి. ఆ ప్లేస్ ని ఒక కొత్త జిల్లా చేసి ఆ ఏరియా అంతా ఆదుకోవచ్చు. ట్రైబల్ ఏరియాలో జనాభా చూడకుండా కొంచెం 2-3-4 జిల్లాలైనా పెద్ద తప్పేం లేదండి. మొత్తం ట్రైబల్ ఏరియాస్ లో చాలా బాగుంటుంది. పోలవరం విషయంలో మీ వ్యూ ఏంటి బాలకోట గారు? వెంకటకృష్ణ గారు స్పష్టంగా ఒక మాట చెప్తానండి, ఒకే ఒక్క మాట. అడ్డదిడ్డంగా పనిచేసే వాడికి వాడు ఏ పని చేసినా కూడా వాడి చేతిలో రాయి ఉంటుంది కాబట్టి ఎవరు మాట్లాడరండి. బాధ్యతగా శాస్త్రీయంగా పనిచేసేవాడికి ప్రతి పని తేలితొట్టేనండి. ప్రతి తేనెటీకి కూడా వేలు గరుస్తుందండి, చెయ్యి గరుస్తుందండి. అంటే అసలు ఈ జిల్లాల ఏర్పాటే ప్రజల కోసం పరిపాలనా సౌలభ్యం అన్న మాటను మర్చిపోకూడదండి. అదే కదా, తొందరగా చేద్దాము, అర్జెంటుగా చేద్దాము, చకచకా చేద్దాము, ఆయన 26 చేశాడు కాబట్టి మనకు 4 పెంచుదాము, ఈ యాంగిల్ కాదండి. అలా చేసేటక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేసేవాళ్ళండి. కేసీఆర్ 30 చేశాడండి. అంటే అవన్నీ కూడా అధ్యయనం చేసి చేసుకోవాల్సిన పని అండి. అంటే నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దృష్టితోనే 1కి 10 సార్లు చేయాలి. పైపెచ్చిందంటేనంటే శాంతి భద్రతలు ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మండల పరిషత్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది, రెవెన్యూ డివిజన్ ఉంటుంది. అంటే ప్రజలకి ఆ పరిపాలన సౌలభ్యం లేకపోతే, అంటే దూరం కానీ, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితి కానీ, చారిత్రక నేపథ్యం కానీ, నామధేయం కానీ చాలా అంశాలను పరిశీలించుకోవాల్సిన అవసరం. ఇది ఒక చిన్న కసరత్తు అయితే కాదు, మీరు మొట్టమొదటిలో చెప్పినట్టుగా పెద్ద కసరత్తే, కానీ చెయ్యక తప్పదు. ఆ విబంధంలో బాబు గారు ఆచితూచి చెయ్యాలి, ప్రతి విజ్ఞప్తిని తీసుకుంటాడు. మరి చెయ్యాలండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాకోకుండా మీకు ఒక్క మాట చెప్తాను, మీకోసమే ఉంచాను వెంకటకృష్ణ గారు. ఒక చిన్న వీడియో మీకోసమే ఉంచాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడిన ఒక మాట విన్నానండి, వినండి. తర్వాత జరుగుతుంది, నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను, తర్వాత జరగాల్సి జరుగుతుంది. ఓకే, దేవుని దయవల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇష్ట పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను, తర్వాత జరగాల్సి జరుగుతుంది. ఓకే, వెంకటకృష్ణ గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు అనే మాట ఏంటంటే, దేవుని దయ వల్ల ఇక్కడికి వస్తా, ప్రేయర్ బాగా చేస్తా, దేవునిపై దృష్టి పెడతాను, తర్వాత ఏదైనా అదే జరుగుతుంది, మనం చేయగలిగింది చేస్తాం, జరగాల్సింది అదే జరుగుతుంది. ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. దీనికోసం పరిపాలన కావాలండి. దానికోసం ఒక పార్టీ, ఒక ముఖ్యమంత్రి జరుగుతుందనంటే దీనికోసం పరిపాలన, ముఖ్యమంత్రి పదవులు కాదు. పైగా దానికోసం 3 రాజధానులు అవసరమా? దేవుడి కోసం ప్రార్థన చేశాడు. 3 రాజధానులు అసలు కాదు సార్. ఎంచక్క లండన్ వెళ్ళిపోయి పిల్లల దగ్గర ఆడుకోవచ్చు కదా, లేదా భార్య భారతి గారితో యలహంక ప్యాలెస్ లో చక్కగా సేద నేరొచ్చు కదా. ఇప్పుడు చూడండి, నేను చెయ్యాల్సింది చేస్తా, తర్వాత ఏం చేస్తాం మనం అని మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి పరిపాలన కలిగిన ఈ నాయకులు కనుక ఇదే నిర్ణయం తీసుకుంటే జిల్లాల ఏర్పాటు ఒక్కడు మాట్లాడండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆచితూచి కనుక మాట్లాడితే మొత్తం అర్జీల మీద అర్జీలే వస్తుంటాయి. ఏదేమైనా నేనేమి వాటిని తప్పుపట్టను. సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అన్ని అంశాలను పరిగణన తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అలాగే బాబ్జీ గారు ఇందాక మీరు చెప్పినట్టుగానే
నాకు బ్రేక్లో ఒక కాలర్ లైన్లోకి వచ్చారు మీ ప్రాంతవాసి. ఆయన కూడా మీరు చెప్పిన సలహానే ఇచ్చారు. ఎస్కోట్ని వైజాగ్లో కలపాలనుకోవడం చాలా రాంగ్ ఆలోచన అండి. దాన్ని ఇక్కడే ఉంచాలి, ఇప్పుడున్న దీంట్లోనే ఉంచాలి. అలాగే రాజాంని కూడా మార్చడం కరెక్ట్ కాదు. రాజాంని మళ్ళీ వెనక్కి శ్రీకాకుళానికి ఇచ్చేయాలి, పెందుర్తిని విశాఖపట్నంలో కలుపుకోవాలి అని ఇట్లాంటి సలహాలు. ఇది మీ దగ్గరే కాదు, ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పుడు నేను చెప్పిన గన్నవరము, పెనమలూరు, ఇంకేయో కొన్ని రాయలసీమ పోతే అటు కొన్ని ఇవి వస్తున్నాయి. సో వీటి విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేకపోతే అలా చేస్తే కనుక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఆ నియోజకవర్గంలోనే ఉండాలి అనే ఏదైతే బేసిక్ లైన్ పెట్టుకున్నారో అది దెబ్బతింటుందని వాటి అలా మళ్ళీ వదిలేస్తారా? ఏం చేయాలి? ఇది పెద్ద తలనొప్పిది. మ్యూట్లో మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా లోతుగా పరిశీలన చేసి మళ్ళా కనీసం మంత్రులు ఎమ్మెల్యేలతో కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మనను మా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ప్రకటించారు, మేము ఆల్రెడీ ఎస్కోటని విశాఖపట్నం పార్లమెంట్ లో కలపడానికి అని చెప్పి ఇచ్చాం, ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయిస్తుందండి. ఇప్పుడు భరత్ గారు అంటే దాదాపుగా అది లోకేష్ గారి తోడలుడు, మరి ముఖ్యమంత్రి గారి బంధువు. ఆయన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఉత్తరాంధ్రలో? ఇది తప్పని అయినప్పటికీ నేను చాలా ధైర్యం చేసి వారికి ఒక లెటర్ పెట్టాను, ప్రెస్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. భరత్ గారు దానికి ధైర్యం చేయడం అని ఎందుకండి? లేకపోతే నా ఉద్దేశం అలా కాదంటే మాట్లాడలేని పరిస్థితిలో మనం మాట్లాడగలుగుతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా మాట్లాడలేనంత భయంకరమైన పరిస్థితులే ఉండడానికి. కానీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇలా జరిగింది. 1979లో విజయనగరం జిల్లా ఏర్పడితే ఈ 40 సంవత్సరాల్లో ఎస్కోట్ బాగా డెవలప్ అయింది. అక్కడ రైతులు ఉన్నారు, పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు మీరు తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల సుఖం లేదు. అవతల ఉన్నటువంటి పరిణామాలు మీరు చూడండి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ భీమిలి గాజువాక ఉన్నది కాబట్టి ఆ పెందుత్తుని తీసుకోండి. పెందుత్తుని అనకాపల్లి ఎందుకు పెట్టడం? ఈ ఎస్కోట్ని ఇలా వదిలేసి అయితే హెచ్చర్లో ఒకటి ఉంది, లేకపోతే రాజాం ఉంది, అవి అక్కడ పెట్టండి. ఎర్స్వైల్లోని ఒక ట్రాన్స్ఫర్ కూడా పాప ఒక కుర్రాడు రాజాంలో పనిచేస్తున్నాడు. ఆ కుర్రాడు తిరిగి మనం ట్రాన్స్ఫర్ లో పెట్టుకుంటే సచివాలయంలో యూఆర్ అండర్ కంట్రోల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని వస్తుంది. కానీ జిల్లా చూస్తే పార్లమెంట్ బాగుంది. అప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోయి డాక్టర్ అంబేద్కర్ కలెక్టర్ ఉంటే కలెక్టర్తో చెప్పాను, ఏంటి ఆయనకు ఆరోగ్యం బాలేదని సెలవు పెట్టాడు, మీరే వేశారు రాజాము, ఇప్పుడు ఆయన అప్లై చేసుకుంటే యూఆర్ అండర్ కంట్రోల్ టు శ్రీకాకుళం జిల్లా వస్తుంది, అది ఏమైపోతాడండి అని అంటే పాప అతనికి అన్ని తెలుసు కాబట్టి వెంటనే రెట్టిఫై చేశారు. నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఛార్జి మంత్రులతోటి శాసనసభ్యులతోటి కాస్త కొంతమంది పెద్దలు పిలిపించి ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే మళ్ళీ మేము చెప్తాం మేము తీసుకుంటాం నిర్ణయాలంటే మరి ప్రజలు ఇబ్బంది పడతారా? పడకూడదనేది నేను ఆలోచిస్తున్నాను. రెవెన్యూ ప్రాంతాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చ జరగాలి. మరి రేపు స్థానిక సంస్థలకు ముందు ఈ జరిగే పరిణామాన్ని ప్రజలు కూడా హర్షించాలి. గ్యారంటీగా 100% ప్రజలకు ముందు మనందరం అనుకుంటున్నది ఒకటే సార్. ఒకటేంటంటే ఈ రోజు కూడా నేను చూశాను, విజయనగరం జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ఉండేది, పార్వతీపురంలో కొట్టిగదులు పెట్టారు అక్కడ ఎస్పీ ఆఫీస్ ని తీసుకెళ్లి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైం అప్పుడు అక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు ఏం లేవు. ఎక్కడో రెంట్కి ఒక కాన్వెంట్ కాలేజీ దొరికితే అందరూ పెడిచారు. ఏమిటి ఇదే ఎస్పీ ఆఫీస్ అని అంటున్నారు. మన కొట్టియా విషయం మీద వెళ్తే అక్కడ కలెక్టరేట్లు అంతే, జేసీ ఆఫీస్ అంతే, ఐటీడీఏ పిఓ ఆఫీస్ అంతే, ఎక్కడ లేదు. ఎందుకంటే తూతు మంత్రంగా నడుస్తా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కదిపిన తర్వాత మళ్ళా ఈ డిస్టర్బెన్స్ కొత్త తెచ్చుకునే కన్నా మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగస్తుల నియామకం, వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అలాగే అనవసరంగా ఇది గందరగోళాన్ని కలిపి మళ్ళా ఇబ్బందులు పడడం కూడా కరెక్ట్ కాదు. మాకు చాలా చిరాకు ఉంది. ఆ హెచ్ఆర్లు కలిపారు. హెచ్ఆర్లు ఏమని శ్రీకాకుళం జిల్లా, ఆవిడేమని శాసనసభ్యుడికి ఈ జిల్లాలతో సంబంధం ఉండదు. రాజారావు అక్కడికి కొండ్రు మురళి, ఆయన ఏమని బ్యాక్గ్రౌండ్ అంతా శ్రీకాకుళం జిల్లా, మళ్ళీ ఇక్కడికి వచ్చి రావడానికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి, ఎక్కడ రాజ్యాము ఎక్కడ మళ్ళీ విజయనగరం, ఆ కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోతైనటువంటి దర్యాప్తు చేసి లోతైనటువంటి ఆలోచన తీసుకొని ఈ సంఘాన్ని దేన్నైతే వేశారో దాని ద్వారా కొంతమందిని సహకరించైనా సరే, ఈ సమీకరించైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు అనుకూలంగా ఆమోదకరంగా తీసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అలాగే తొందరపడతారని అయితే నేను అనుకోవట్లేదండి వీకే గారు. రైట్. బాజీ గారు, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు టచ్ చేసిన మౌలిక వసతులు అనేది బాజీ గారు, ఇప్పుడు బాబ్జీ గారు కూడా చెప్పారు, చాలా హడావుడిగా చేసేసి కనీసం కుర్చీలు కూడా లేవు చాలా కాలం నేను చూశాను.
ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి. ప్రజలు వస్తే ఎక్కడ కూర్చోవాలి, అధికారులు కూడా ఏదో అత్యవసర సదుపాయాలతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న జిల్లాల ఏర్పాటు ద్వారా మౌలిక వసతుల కల్పన లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఇక మీదట ఎలా ఉండాలి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం తర్వాత ఎలాంటి మౌలిక వసతులు కావాలి బాజీ గారు? గత ప్రభుత్వం జిల్లాలని హడావుడిగా ఏర్పాటు చేసిందంటే సరైన మౌలిక వసతులు లేవు. ఉదాహరణకి విజయవాడే ఉందండి. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు హడావుడిగా ఏర్పాటు చేశారు. అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లి ఒక కాలేజీలో, ప్రైవేట్ కాలేజీ ఆవరణలో పెట్టారు. అలాగే చాలా జిల్లాల్లో కూడా మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అరకొర వసతులతో నడుపుతా ఉన్నారు. ఇలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ఈ రెవెన్యూ డివిజన్స్ ని సవరించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కావాలండి. ఇది టెంపరీ కాదు, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ప్రజల్ని భాగస్వాములు చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ వేసిన సబ్ కమిటీ ఏంటంటే జిల్లా కలెక్టర్లు అట్లాగే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతోటే కొంత ఇన్ఫర్మేషన్ ని, ఇన్పుట్స్ ని ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఆ ఇన్పుట్సే బయటకు వస్తున్నాయి. కానీ ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాల్ని చాలా వరకు పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతా ఉంది. కాబట్టి హడావడి చేయకుండా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజాభిప్రాయాలని సాధ్యమైనంత వరకు ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని గౌరవిస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుంది. అలాగే ఏంటంటే టైం తీసుకొని చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక జిల్లా ఏర్పాటు చేశారు, కలెక్టరేట్ ఎక్కడ ఉండాలి, దాని యొక్క బిల్డింగ్స్, అట్లాగే ఎంప్లాయీస్, అఫీషియల్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కూడా విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే ఇందాక ఒక పాయింట్ మీరు చెప్పారు, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అంశం. పోలవరం ప్రాజెక్టు యాక్చువల్ గా ఏలూరు జిల్లాలో ఉందండి. యాక్చువల్ గా ఇవాళ ఏలూరు జిల్లాలో ఉంది పోలవరం ప్రాజెక్టు. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని గ్రామాలు, అట్లా కోనసీమలో కొన్ని గ్రామాలు, ఒడిశాలో కొన్ని గ్రామాలు, అలా 3-4 భాగాలుగా ఉన్నాయి. కానీ అత్యధిక శాతం ఏంటంటే రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో వచ్చే గ్రామాలే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పోలవరం నిర్వాసిత గ్రామాలు ఏదైతే వీళ్ళకి రీహాబిలిటేషన్ కూడా ఇస్తున్నది ఈ 2 జిల్లాల్లోనే, కోనసీమలోను అల్లూరు జిల్లాల్లోనే రీహాబిలిటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే ఏదైతే ఈ అన్ని గ్రామాలు ఏదైతే ఉందో ఈ పోలవరం ఫ్లడ్ ఎఫెక్టెడ్ గ్రామాలని అటు అల్లూరు జిల్లాలో ఉన్నా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇటు కోనసీమలో ఉన్నా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే ఏంటంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకోకుండా జిల్లాల ఏర్పాటు అనేది మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆల్రెడీ 6 జిల్లాలని చేయాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా 3 జిల్లాలకు ప్రామిసులు చేశారు. ఇంకొక 3 జిల్లాల ప్రజల అభీష్టం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్రజల అభీష్టం ప్రకారంగా జిల్లాలని విభజించాలి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం. అంటే ప్రభుత్వం అయితే దీని మీద ఒక సీరియస్ దృష్టి పెట్టింది. కాకపోతే అడావుడిగా చేస్తారా లేకపోతే ప్రతిపాదనలన్నీ తీసుకొని జనగణన స్టార్ట్ అవుతుందండి. జనగణన స్టార్ట్ అయిందంటే 2027 జరుగుతా ఉంటుంది. అవును. కాబట్టి ప్రతిపాదన తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని అవసరమైతే లేట్ గానైనా చేస్తారా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ క్రియేట్ అవ్వకుండా చూడాలి ఏం చేస్తారు.